బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులే నకిలీ నోట్ల దందా పేరుతో దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. గంగాధర నెల్లూరు ప్రాంతంలో తమిళనాడు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కరెన్సీ మార్పిడి చేస్తామంటూ ఎరవేసి అనంతరం వారిని బెదిరించి సుమారు 10 లక్షల రూపాయలు దోపిడీ చేసిన ఘటన బయటపడింది. ఈ దోపిడీ ముఠాలో చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్ఐ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బాటుకండిగా గ్రామం వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొదట ఇది వ్యాపారుల మధ్య వివాదమని భావించినా విచారణలో అసలు నకిలీ నోట్ల మార్పిడి మోసమేనని పోలీసులు వెల్లడించినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులే నకిలీ నోట్ల దందా పేరుతో దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. మోసాలు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక పనులు చేసే వారి భరతం పట్టాల్సిన పోలీసులే అక్రమాలు చేస్తూ పట్టుబడిన పరిస్థితి చిత్తూరు జిల్లాలో నెలకొనింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం జీడి నెల్లూరులో దొంగ నోట్ల కలకలం రేగింది. పోలీసుల విచారణలో చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్ఐగా ఉన్న లోకనాథం, అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ గా ఉన్న రవి దొంగ నోట్ల ముఠాతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నట్లు కూడా ఈ యొక్క బయటపడింది. అంటే ఇద్దరు పోలీసులు వేసిన ప్లాన్ పూర్తిగా రివర్స్ కావడంతో కూడా వారు కటకటాలు పాలైనట్లు కూడా తెలుస్తుంది. అంటే 10 లక్షల రూపాయలు కొట్టేసేయడానికి కూడా వీళ్ళు ప్లాన్ చేసినట్లు కూడా తెలిసింది. జీడి నెల్లూరు మిట్ట హరిజనవాడకు చెందిన సెల్వం, దేవ, వేలూరుకు చెందిన విలంగోవన్ తో కలిసి దొంగ ఓట్ల ముఠాతో వీళ్ళు చేతులు కలిపినట్లు కూడా సమాచారం ఉంది. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మంజు, విజయ్ అనే ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి కూడా వీళ్ళు ఈ డీల్ కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే 10 లక్షల రూపాయలు నిజమైన కరెన్సీ ఇస్తే 1 కోటి రూపాయలు దొంగ నోట్లు ఇస్తామని చెప్పి కూడా వాటితో ఒప్పందం కూర్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఆ యొక్క 10 లక్షలు తీసుకొని వాళ్ళు జీడి నెల్లూరుకు రావడం జరిగింది. ఈ క్రమంలో తాము పోలీసులమని చెప్పి వారిని బెదిరించి కూడా 10 లక్షల రూపాయలు కూడా వారి దగ్గర నుంచి దోపిడీ చేసినట్లు కూడా వారు పోలీసులను ఆశ్రయించారు. అంటే దీనిపైన పూర్తిగా కేసు నమోదు చేసిన జీడి నెల్లూరు పోలీసులు కూడా ఆ యొక్క కేసును కూడా ఛేదించి ఎవరైతే లోకనాథం, ఏఆర్ కానిస్టేబుల్ రవి ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా కటకటాల పాలు చేసుకుని తెలుస్తుంది. అంటే పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ రోజు సాయంత్రం కూడా ప్రెస్ మీట్ ద్వారా కూడా వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షకులైనట్లుగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మోనికా. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.